ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా నేర్చుకుందాం. మరి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించేలాగున మరి ప్రార్థన చేసుకుని రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం అందరం ముందుకు వెళ్దాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు తెచ్చుకుంటుంది. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగురు తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించడం మీ కర్ణమవుతుంది. ఇది కూడా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీరు ఇది కూడా తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి శేఖరణం తండ్రి 41వ అధ్యాయం చదివించడం మాకు తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాలు దీన్ని సాంచి కాపాడుతుంది. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఎవరైతే అనారోగ్యులుగా రోగులు కొనతండి వాళ్ళు ముట్టి స్వతపడుతుంది. యేసుక్రీస్తునామములో వేడుకున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన మానవత ప్రతిని గణమైన ఉన్నతమైన నామకి వేద వందనాలు సూత్రాలు తెచ్చుకున్నది. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగిరమే తండ్రి నీ పాసలు కొడుకుని చెందికి అంతకున్న తండ్రి రాత్రి కాల సమయంలో వేగిరమే తండ్రి మీరు అట్లా చదువుకున్న బాగా నచ్చింది అంతపడిన ఈ శేఖరందం తండ్రి 41వ అధ్యాయం చదువుతున్న సంవత్సరాన్ని కానీ వెతిబడిపోతుంది మరో రాసుకునేలా చేయండి. ఈ అధ్యాయం లోతులకు నేర్చుకునేలా చేయండి. ఈ లేవిక్స్ మేము బిడ్డలను దించుకోవడానికి వారికి ఎంత ఇచ్చాను. ఈ చిన్న పాదం తుప్పకుండా క్షమించి ఈ ప్రార్థన ఇసుకిస్తున్నాం పడతాను. ఆమేన్. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తండ్రి. అయా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా తెచ్చండి. ప్రార్థించిన ఇరువురు బిడ్డలను కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పరిశుద్ధులను, పరిచారకులను, యవనస్తులను, పెద్దలను, నూతనంగా దైవ సేవలు తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకులను, అలాగే నాయన మరి 2 సంఘాలకి అధ్యక్షులుగా, నాయకులుగా, కాపరిగా, ఉపదేశకులుగా, సేవకులుగా ఉండి పరిచర్య చేస్తున్న మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని, వారి కుటుంబాన్ని, అలాగే వారి సతీమణి గారిని, వారికి ఇచ్చిన కుమారుడును, కుమార్తెను దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబమునైనా వెలిగింపబడుతూ అనేక కుటుంబాలను వెలిగించడానికి వారు ఏ ప్రయాసాలు పడుతుండగా వారి ప్రయాసలోను వారి యొక్క పనంతట్లోనూ మీ తోడును అనుగ్రహించమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి రాత్రి కాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య ద్వారాగా మా నేత్రాలను, మా మనస్సులను, మా హృదయాలను తెరవండి. మీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభు, మీ చిత్తాన్ని మేము కనుగొనడానికి నాయన సాధన చేస్తుండగా మా సాధన అంతట్లో మీ సహాయాలు తెచ్చేయండి. మీ చిత్తానికి తల వంచడానికి, మీ చిత్తానికి లోబడడానికి తండ్రి, మీ చిత్తానికి విధేయత చూపడానికి తండ్రి మీ సహాయాలు మాకు మెండుగా ప్రసాదిస్తారని ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి జరబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడును, మీ ప్రియకుమారుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. నిన్నటి కాల సమయంలో 40వ అధ్యాయంలో మరి దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించడం మనిషికి అసాధ్యమని, దేవుడు ఎంత గొప్పవాడో, అలాగే సర్వశరీరులు కూడా ఏమై ఉన్నారో దేవుడు ప్రకటించమని ఆజ్ఞ ఇస్తున్నాడని, అలాగే సంఘంలో సువార్త ప్రకటిస్తున్నటువంటి సంఘాలని కూడా దేవుడు ఏ రీతిగా గొప్పగా ప్రేమిస్తున్నాడో దేవుని యొక్క గొప్పతనాన్ని నిన్నటి కాల సమయంలో 40వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఈ 41వ అధ్యాయం ద్వారాగా మరి దేవుని చిత్తం ఏమైనదో జాగ్రత్తగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా లేఖన భాగాలు చదువుకుని ఈ 41వ అధ్యాయంలో మనం ప్రవేశించేద్దాం. ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి. 2వ వచనాన్ని చదువుకుందాం.
తన ప్రవర్తన అంతటిలో తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచినవాడు ఎవడు? తూర్పు నుండి రేపిన పిలిచిన వాడెవడు? ఆయన అతనికి అతనికి జనములను అప్పగించుచున్నాడు, జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు, రాజులను లోబడుచుచున్నాడు, ధూళి వలె వారిని ధూళి అనే వారిని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, తన ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు, తన ఇంటికి తనను అప్పగించుచున్నాడు, అతడు వారిని తరుముచున్నాడు, అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు మునుపు వెళ్ళని త్రోవనే తాను ఇంతకు ముందుకు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. సురక్షితంగా దాటిపోచున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించిన? ఎవడు దీన్ని ఆలోచించి జరిగించును? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైనా మానవ వంశమును పిలిచిన వాడైనా యెహోవానగు నేనే. యెహోవా మానవు నేనే. నేను మొదటి వాడును, నేను మొదటి వాడను, కడవరి వారితో ఉండువాడును. కడవటి వాడితో ఉండువాడను. 5వ వచనాన్ని చదువుకుందాం. ద్వీపములు చూసి దీపములు చూసి దిగులు పడుచున్నవి, దిగుబడుచున్నవి, బూదిగంతములు బూదిగంతములు వణుకుచున్నవి, వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు, జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకనికి ఒకడు సహాయం చేసుకొందురు, వానికి ఒకరినొకరు సహాయం చేసుకుందరు, ధైర్యం వహించమని ధైర్యం వహించమని ఒకనితో ఒకడు చెప్పుకుందురు. ఒకరితో ఒకడు చెప్పుకుందరు. 7వ వచనం చదువుకుందాం. అతుకుటను గూర్చి అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును, శిల్పిని కంసాన్ని ప్రోత్సాహపరిచెను, సుత్తితో సుత్తెతో నునుపు చేయువాడు మునుపు చేయవాడు దాగల మీద కొట్టువానిని దాగల మీద కొట్టువాడిని ప్రోత్సాహపరచును, ప్రోత్సాహపరచును, విగ్రహము కదలకుండా విగ్రహం కదలకుండా పనివాడు మేకుతో దానిని బిగించును. పనివాడు మేకతో దాన్ని బిగించెను. 8వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహమ సంతానమా, బూదిగంతముల నుండి బూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దానిని, నేను పట్టుకుని దానిని కొనలను నుండి కొనల నుండి పిలుచుకునివాడా, పిలుచుకునివాడా, నీవు నా దాసుడు అనియు, నీవు నా దాసుడు అని, నేను నిన్ను ఉపేక్షించి నేను నిన్ను ఉపేక్షించి ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు ఏర్పరచుకునేను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరచును, నీకు సహాయము చేయువాడు నేనే, నీవు సహాయం చేయువాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నిన్ను ఆదుకుందును, నీ మీద కోపపడిన వారందరూ నీ మీద కోపపడే వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు, సిగ్గుపడి విస్మయం నందురు, నీతో వాదించువారు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నీతో కలహించు వారిని నీవు వెదకెదవు గాని నీ వెతకదు గాని వారిని కనుగొనలేకపోదు, వారిని కనుగోలేకపోదు, నీతో యుద్ధము చేయువారు నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు. మాయమైపోదురు. ఆ నీ దేవుడైన యెహోవానగు నేను నీ దేవుడైన యెహోవాను నేను భయపడకము, భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నేను నీకు సహాయం చేయమని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను, నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను, పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జగమగు స్వల్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప జగమగు ఇశ్రాయేలు, భయపడకుడి, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను, నేను నీకు సహాయం చేయుచున్నాను, నీ విమోచకుడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. 15వ వచనం చదువుకుందాం. కక్కులు
పెట్టుబడి కక్కులు పెట్టుబడి పదునుగల కొత్తదైన నురుపుడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చెదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనుపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదు. 17వ వచనం చదువుకుందాం. దేన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడనాడను. జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యములు చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలగజేసనని తెలుసుకుని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. లోయల మధ్యను ఓటలను ఊక చేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును కొమ్మ చెట్లను గుంజి చెట్లను తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటెదను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీరు రుజువుపరచుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేము ఆలోచించి వాటికి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగలిన వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలను మేము ఒప్పుకుందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము. మిమ్మను కోరుకుని వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడు ఒకడు. సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు కొమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను త్రొక్కును. మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆయన వాదము న్యాయమని మేము
అనినట్లు మేము అనినట్లు పూర్వకాలమున పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు దాన్ని తెలియజెప్పిన వాడెవడు దానిని తెలియజెప్పిన వాడెవడునూ లేడు దాన్ని తెలియజెప్పిన వాడెవడనూ లేడు వినిపించువాడెవడునూ లేడు వినిపించువాడెవడనూ లేడు మా మాటలు వినువాడెవడునూ లేడు మా మాటలు వినువాడెవడనూ లేడు ఆలకించుడి ఆలకించుడి అవియే అని అవి అని మొదట సియోనుతో చెప్పిన మాట మొదట సీయోనుతో చెప్పిన మాట నేనే నేనే యెరూషలేమునకు వర్తమానం ప్రకటించుడి యెరూషలేమునకు వర్తమానం ప్రకటించుడి నేనే పంపితిని నేనే పంపితిని నేను చూడగా ఎవడునూ లేకపోవును నేను చూడగా ఎవడనూ లేకపోయాను నేను వారిని ప్రశ్న వేయగా నేను వారి ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమీయగల ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడునూ లేకపోవును ఆలోచనకర్త ఎవడు లేకపోయాను వారందరూ మాయా స్వరూపులు వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయా వారి క్రియలు మాయా వారి పోత విగ్రహములు శూన్యములు వారి పోత విగ్రహములు శూన్యములు అవి ఒట్టి గాలి అయి ఉన్నవి అవి ఒట్టి గాలి ఉన్నవి దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికుడిలో ఫలింపజేయును గాక ఆమేన్. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో ఇల్లు క్లోజ్ చేసి వచ్చేదాన్ని స్విచ్ కట్టేసి వచ్చాయి. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి యోధావారు గురించి ఈ మాటలో వ్రాయబడ్డాయి. యోధావారు మనం గత కాలంలో నిన్నటి సమయంలో నేర్చుకున్నట్లుగా 40 నుంచి 46 అధ్యాయాలు మరి యోధావారికి విడుదల అనగా బబులోని చెర నుంచి విడుదల అవుతున్నటువంటి వారికి ఆనంద బాష్పాలతో కూడినటువంటి మరి విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఆయనను మరొక పర్యాయం నేడు మరి ఈ అధ్యాయం ద్వారాగా దేవుని చిత్తం ఏమై ఉన్నదని ఈ అధ్యాయ సారాంశాన్ని నేపథ్యం అయితే బబులోను వెళ్ళినటువంటి వారికి విడుదలను అనుగ్రహిస్తూ రాయబడినటువంటి నేపథ్యం. అయితే ఈ అధ్యాయ సారాన్ని దేవుని చిత్తానుసారంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకి ఇక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దేవుని చిత్తాన్ని బట్టి దేవుని చిత్తం నీతిని బట్టి బ్రతికితే ఎలా ఉంటుందో ఈ అధ్యాయంలో కొన్ని భాగాలు మనకు కనబడుతున్నాయి. దేవుని చిత్తమును బట్టి బ్రతికితే నీతిగా మనం ఉంటే ఆయన చిత్తం ఆయన పిల్లల పట్ల ఏ రీతిగా దేవుడు వ్యవహరిస్తాడో ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే ఇశ్రాయేళ్ల దేవుడు మరి ఆయన విమోచకుడుగా మనకి ఈ అధ్యాయంలో వ్రాయబడింది. ఇంకా మనము ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడు విమోచకుడు అని మనం మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన హస్తం చేసేటువంటి కార్యాల గురించి వ్రాయబడింది. ఈ యెషయా గ్రంథం అంతా కూడా మనకి ప్రాముఖ్యంగా సెలవిచ్చేది ఏంటంటే అన్నీ ఆశ్చర్య కార్యాలే. అన్నీ కూడా ఏంటి మోషే బాబు? ఆశ్చర్య కార్యాల గురించి మనకి ఈ యెషయా గ్రంథం సెలవిస్తుంది. కన్యక గర్భవతి కుమారుని కనును అని యెషయా ముందుగానే ప్రవచించారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మరియమ్మ గారి గర్భాన్న పుడుతున్న సందర్భాన్ని యెషయా ముందుగానే ప్రవచించారు. క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే ప్రకటింపబడింది. కన్యక గర్భవతి కుమారుని కంటది. కన్యక గర్భవతి కుమారుని కనడము మనకి ఆశ్చర్యమా లేకపోతే సాధారణమైనటువంటి విషయమా? ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కన్యక ఎవరు కూడా గర్భవతి కారు. స్త్రీ పురుషుల కలయిక వలన మాత్రమే గర్భవతులు అవుతారన్నది మనందరికీ తెలుసు. కనుక ఇలా ఈ యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆశ్చర్యమే. ప్రతిదీ కూడా ఏంటంటే ఆశ్చర్యమే. కనుక అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతుల్ని దేవుడు మరి యెహోవా హస్తము చేసేటువంటి కార్యాలు ఎలాంటివి అని అంటే ఆశ్చర్య కార్యాలుగా మనకు కనబడుతున్నాయి. అలాగే ఇంకా విగ్రహాలు కూడా ఏమై ఉన్నవో ఈ అధ్యాయంలో ప్రస్తావన మనకు కనబడుతుంది. అలాగే దేవుడు రేపే వ్యక్తి, దేవుడు వాడుకునేటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడు ఇక్కడ మనకి రాయబడింది. ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. అలాగే నదులు, ఓటలు, నీటి మడుగులు, నీటి బొగ్గలు అండ్ వీటిని కొరకు కూడా అంటే ఆశ్చర్యాన్ని కలిగించే రీతిగా ఈ మాటలు కూడా వ్రాయబడ్డాయి. దీంట్లో అలాగే ప్రోత్సాహపరుచుకోవడం, ఒకరినొకరు ఎలా ప్రోత్సాహపరుచుకోవాలో ప్రోత్సాహం గురించి దేవుడు తన సేవ కోసం పిలుచుకున్న వారికి దేవుడు
మరి ఇచ్చే భరోసా, ఇచ్చే ధైర్యం ఏ రీతిగా ఉంటుందో ఈ అధ్యాయం ద్వారాగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. టూకీగా కొన్ని మాటలని మనం అవగాహన చేసుకుందాం. మొదటిగా ఈ 41వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటూ మరి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 41వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ద్వీపాలారా వెరీ గుడ్. ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలని చెప్తుందంటే ఇప్పుడు ఆయన చిత్తం మనందరితో ఏమని మాట్లాడుతుందంటే ఆయన దగ్గర మనం మౌనంగా ఉండాలి. సియోనులో మౌనముగా నుండుట దేవునికి స్తుతి చెల్లించుటే, దేవునికి మహిమ చెల్లించుటే. ఏంటి మనము మౌనంగా ఉండాలి. సియోనులో మౌనంగా ఉంటే దేవునికి స్తుతి చెల్లించుటే. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి. ద్వీపములు అనగానే సముద్రాల్లో ఉన్నటువంటి అక్కడక్కడ దీవులు అంటుంటారు కదా, వాటిని ద్వీపాలుగా ఏమండి వాటిని అన్నిటినీ పోలిస్తూ మాట్లాడుతూ ద్వీపములారా నా ఎదుట మౌనంగా ఉండండి. జనములారా నూతన బలం పొందండి. బలం ఎక్కడ వస్తుంది? మౌనం వహించిన వాడికి మాత్రమే బలం వస్తుంది. దేవుని బలాన్ని నూతన బలం పొందండి. పై అధ్యాయంలో కూడా చెప్పాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. మౌనంతో ఆయన కొరకు నిలబడేటువంటి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. బలాన్ని పొందుకోవడానికి మౌనంగా ఉండడానికి సంబంధం ఏమి ఉంది అని అంటే, నోరు విప్పామనుకోండి గలగల మాట్లాడుతూ ఉంటుంటాం. దానివల్ల శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కనుక మన నోరుని మనం అదుపులో పెట్టుకోవాలంటే మౌనంగా ఉండమన్నప్పుడు మౌనంగా ఉండాల్సిందే. అలా ఉంటే దేవుడు అంటున్నాడు, జనములారా నూతన బలం పొందండి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను. ఇప్పుడు మాట్లాడమంటాడు. నా సన్నిధికి వచ్చి ఏమంటున్నాడు? మాట్లాడవలను. వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందుము రండి అని ఆ మొదటి భాగంలో మనకి ఏం కనబడుతుందంటే, మనం మౌనంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే మనం బలవంతులుగా ఉంటామని మనకి మొదటి భాగం సెలవిస్తుంది. ఇది దేవుని చిత్తం. ఇక రెండవదిగా ఆయన చిత్తం ఏమై ఉన్నదని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండేటువంటి ఒక మంచి లక్షణాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. చూద్దాం 2వ వచనం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని. అంటే మన ప్రవర్తన అంతట్లో మనం దేనిని జరిగించాలట? నీతిని జరిగించేటువంటి వారిని తూర్పు నుండి రేపిన వాడెవడు? అంటే తూర్పు నుంచి దేవుడు రేపుతానంటున్నాడు ఒక వ్యక్తిని. ఎవరా వ్యక్తి? ఒకవేళ బహుశా నీవే కావచ్చేమో, ఈ మాటలు వింటున్నా మీరే కావచ్చేమో. అది అంటున్నాడు కదా, తన ప్రవర్తన అంతట్లో నీతిని బట్టి జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడో. రేపుతానంటున్నాడు, ఆ వ్యక్తిని పిలుస్తానంటున్నాడు. ఎలా ఉంటే పిలుస్తాడట? నీతిగా ఉంటేనే. మరి దుర్నీతిగా ఉంటే ఇంకొకడు పిలుస్తాడు, నా దగ్గరకు రా, నాతో ఉండరా, నాతో స్నేహం చేయరని వాడు. లోక సంబంధి అనగా దుష్ట సంబంధి. దైవ సంబంధి అయితే కాదు. దైవ సంబంధిగా ఉన్నటువంటి వాడు తన ప్రవర్తన అంతటి విషయంలో ఎలా ఉంటాడు అంటే, మోషే బాబు నీతిగా ఉంటాడు. నీతిగా ఉన్నటువంటి వారిని తూర్పు నుంచి పిలుస్తానంటున్నాడు. తూర్పు నుంచి పిలుస్తానంటున్నాడు. కనుక ఈరోజు మనల్నైనా, నిన్నైనా, నన్నైనా, మిమ్మల్నైనా పిలవచ్చు. కారణం ఏంటంటే, నీవు ఆయనకు ప్రవర్తనకు సరిగా నువ్వు నిలబడితే, నీతిని బట్టి నీ ప్రవర్తన అంతటి విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన పిలుస్తానంటున్నాడు. ఆయన పిలిస్తే మనకేమొస్తుందండి అని అనుకుంటే, దేవుడు పిలిస్తేనే కదా ఈరోజు మనుషులందరికీ మహిమ చెల్లేది, దేవునికి మహిమ చెల్లేది, ఏమంటే ఆ వ్యక్తికి గౌరవ ఘనతలు వచ్చేటువంటివి. కనుక దేవుడు పిలిస్తే ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు నీకు ఒక మాట అర్థం కావాలి. మన లోకల్లో ఉన్నటువంటి మన గ్రామ పరిపాలన అధికారి, ఒక ప్రెసిడెంట్ మనల్ని పిలిచాడు అని అనుకోండి, బాబోయ్ ఇంతమందిలో ప్రెసిడెంట్ గారు నన్ను పిలుస్తున్నారు ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఒక అధికారి పిలిస్తే నీకు విలువ కనపడుతుంది కదా. లేదా ఇంకా స్టేజ్ దాటుకుని వెళితే ఒక ఎస్ఐ గారు కానీ, ఒక పోలీస్ స్టేషన్ అధికారి కానీ మనం పిలిచాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఆ పిలుపులో 2 రకాలు కనపడతాయి. ఒకటి భయానికి కనపడుతుంది, ఒకటి ధైర్యానికి కనపడుతూ ఉంటుంటుంది. అలాగే
మరి వీళ్ళందరికంటే గొప్పవాడు కదా పరలోకమందున్న కన్న కన్న తండ్రి. తండ్రి. ఆయన మనల్ని పిలిచాడనుకోండి, ఆయన మనల్ని పిలవాలని అనుకుంటే మనము నీతిని బట్టి జరిగించాలి. నీతి కలిగి ఉండాలని వాక్యం మనకేం తెలుస్తుంది. ఈ భాగాన్ని బట్టి మనకి తెలిసిందనమాట. తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలుస్తున్నాడంట. రేపుతాడట, పిలుస్తాడట. దేవుడు కూడా సంసోన్ని దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించింది, అతన్ని పిలిచింది. అతన్ని పిలవడం అంటే ఆల్రెడీ తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని కాపాడడానికి దేవుడు మరి సంసోన్ని కోరుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే సంసోన్ని దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఇలా బైబిల్ గ్రంథం అంతటిని మనం ఆలోచించేస్తుంటే కొంతమంది వ్యక్తులు మరి దేవుని చేత ప్రేరేపింపబడిన వారిగా మనకు కనబడతారు. ఒక ఇర్మియా ఉన్నాడు. ఆయన నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని అని అంటున్నాడు. ఈరోజు అందరినీ ప్రేరేపించి కూడా ఒకడు ఉన్నాడు. అందరినీ ప్రేరేపిస్తాడు వాడు. ఎవరిని వదలడవాడు. చిన్నవారిని, ముసలివారిని అందరినీ ప్రేరేపిస్తూనే ఉంటాడు. వారి యొక్క ఆశలు, వారి యొక్క ఆనందాలను తీర్చుకోవడానికి. దేవుడు పిలిచే విధానం అంటున్నాడండి. తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచున్నాడు. ఇక్కడ ఒక ఆయన గురించి చెబుతున్నాడు. కోరేష్ రాజు అనేటువంటి ఒక ఆయన కొరకు ప్రస్తావన మనకు కనబడుతుంది. వాస్తవానికి నేపథ్యంలోనికి వెళ్తే ఏమండి, ఇంకా మనం దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఒకవేళ నిన్ను నన్ను పిలుస్తాడనుకో దేవుడు, మనం నీతిమంతులుగా ఉంటే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఎందుకు పిలుచుకోవాలి? ఆయనకి పని ఏంటంటే ఆయన పని మనం చేయడానికి భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు మన పనిపాట్లో మనం ఉన్నప్పుడు ఆయన పిలుచుకుంటాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త తన పనిలో ఉన్నాడు, అరకలను దున్నుతూ ఉన్నాడు. ఏలియా వెళ్ళాడు, పిలిచాడు, రావయ్యా అని అన్నాడు. మారుమాట మాట్లాడాడు, తన తల్లిదండ్రులకి చెప్పాడు, విందు చేశాడు, ఈ ఏలియాని అనుసరించాడు, వెంబడించాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి మాట. ఇప్పుడు దేవుడు కూడా మనం పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆయన పిలుపు ఎలా ఉంటుంది అంటే ఆయన రేపుతాడట. ఆయన ప్రేరేపణతో మనల్ని ఏం చేస్తాడు? రేపుతాడు. రేపిన తర్వాత ఏం జరుగుతుందట? ఆయన జనములను ఏం చేస్తాడట? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు. రాజులను కూడా ఏం చేస్తాడట? లోబరుస్తాడు. జనాలను ఏం చేస్తాడు? ఆయనకి అప్పగిస్తానంటున్నాడు. ధూళి వలె వారిని అతడు తన ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఏమంటే ఎగిరిపోవునట్టు పొట్టు వలె అతనిని వింటికి అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవని సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. అంటే ఇన్ని కార్యాలు ఒక వ్యక్తి ఎలా చేస్తాడనంటే అప్పుడప్పుడు కొంతమందిలో ఈ స్కిల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని పిలుపు అందుకున్నటువంటి వారిలో కొంతమందిలో ఈ స్కిల్స్ కనబడుతూ ఉంటాయి. కొంతమంది రాజులు అతనికి లోబడతారు, జనాలు భయపడుతూ ఉంటారు. అలాంటి వారిని మనం చూసినప్పుడు ఇలాంటి లేఖన భాగాలు జ్ఞాపకం వస్తూ ఉంటుంటాయి. దేవా తండ్రి, నీ సేవకులకి ఎంత గొప్ప ధన్యతనిచ్చావా, ఎంత ధన్యతనిచ్చావా తండ్రి అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మన దైవ సేవకులు ఈ విషయాల్లో చూసుకున్నప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంటుంది. కొంతమంది అధికారులు వారికి లోబడుతూ ఉంటారు. కొంతమంది ఏమంటే రాజులు సహితం, అంటే అధికారులే రాజులు కదా. ఏమంటే రాజులు వాస్తవానికి మనం వివరాల్లోనికి వెళ్తే రాజులు వేరు, అధికారులు వేరు. అయితే అధికారం దేనికి సూచన కనబడుతుంది అంటే రాజరికానికి సూచనగా కనబడుతుంది. కనుక ఇలా చాలామంది వారు పనిచేసేటువంటి పనుల్లో పెద్దవారే కావచ్చు, తనకంటే వయసులో గొప్పవారే కావచ్చు, శాలరీ విషయంలో కూడా బలవంతులే కావచ్చు. అయినా సరే వీరి విషయానికి వచ్చేసరికి వర్క్ ఫీల్డ్లో ఆ వర్క్ ఫీల్డ్ విధానాలకు వచ్చేసరికి కొంతమంది లోబడుతూ ఉంటుంటారు. ఇక్కడ కూడా ఏమన్నాడు ఆయన? రాజులను లోబరుచుచున్నాడు. లోబరచడం అని అంటే తినదే పై చేయి కింద ఉండేటట్టుగా దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. కారణం ఏంటంటే వారి ప్రవర్తన నీతి దైవానికి అనుగుణంగా ఉంది కనుక. మనుషులకి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఒకవేళ మేబీ పర్వాలేదేమో, కానీ మన నీతి ఎవరికి అనుకూలంగా ఉండాలంటే దైవానికి అనుకూలంగా ఉంటే వారికి దేవుడు లోబరుస్తారని వాగ్దానం చేశాడు. ఈరోజు మనకి ఎవరైనా లోబడుతున్నారా? ప్రశ్న. లోబడట్లేదని అంటే మనం నీతి విషయంలో జాగ్రత్తగా లేము అన్నటువంటి విధానానికి మనం రావాలి. ఎవరో లోబడతారని కాదు. ఉదాహరణకి నీ భార్య నీకు లోబడుతుందా? అయితే నువ్వు నీతిపరుడివే.
నీ పిల్లలు నీకు లోబడుతున్నారా? అయితే నీవు నీతిపరుడివే. నీ కుటుంబము నీకు లోబడేటట్టుగా ఉంటుందా? అయితే నువ్వు నీతిపరుడివే. దేవుడు నిన్ను ప్రేరేపించాడు. దేవుడు నీతో ఆయన సహవాసం చేస్తున్నాడు అనడానికి ఇది సూచన. ఇప్పుడు భార్య లోబడతలేదు, పిల్లలు లోబడతలేదు, కుటుంబము లోబడతలేదు. అంటే ఏమిటి ఇప్పుడు? మనము నీతిగా లేము. మరి ఎలా ఉన్నాము? దుర్నీతిపరులుగా ఉన్నాము, దుష్టులుగా ఉన్నాము, దుర్మార్గులుగా ఉన్నాము. అలాంటి వారికి ఏది భయపడదు, ఏది లోబడదు. లోబడిదేది భయపడేది ఒకటి ఉన్నది, అది దుష్టుడు. కనుక అక్కడ దాకా వెళ్ళడానికి వీల్లేదని వాక్యం మనకి సెలవిస్తుంది. అంటే నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడట మోషే బాబు? తన సేవకుల్ని రేపుతాడు. ఒకసారి 25వ వచనం కూడా చూద్దాం, చూడండి. 15వ వచనం చూద్దాం. 15 కొక్కులు పెట్టుబడి పదును గల క్రొత్తదైన నురుపుడి మ్రానుగా నిన్ను నియమించున్నాడట. అంటే నీతిగా, యథార్థంగా దేవునికి కొన్ని స్కిల్స్ మనలో కనబడ్డాయి అనుకోండి, ఆ వ్యక్తికి ఏమి లోబడతాయంటే, ఇందాక జనాలు అతనికి అప్పగిస్తానన్నాడో, రాజులు అతనికి లోబడేట్టుగా చేస్తానన్నాడు. ఇప్పుడు దేని చెప్తున్నాడు? కక్కులు పెట్టబడి పొదును గల క్రొత్త నురుపిడి మ్రానుగా నిన్ను నియమిస్తాను. మ్రానుగా నియమిస్తానంటున్నాడు. మ్రాను అని అంటే అది ఇంటికి వాడేటువంటి కలపలో, ఇంటికి ఒకప్పుడు వాడేవారు అనమాట కలప. ఆ కలపకి మ్రాను అని అంటే అది ఒక పెద్ద పేరు అండి. ఇక్కడ దేవుడు కూడా ఒక వ్యక్తిని ఎలా పెడతానంటాడంటే, ఇంటికి కలప వాడే దానికి పెద్దది ఏదంటే మ్రానుగా మనకు కనబడుతుంది. అప్పుడు పెద్ద పెద్ద ఏంట్రా బాబు మ్రానులు అనేవారు, పొయ్యిలోకి వాడే ఆ పుల్లలను బట్టి. సరే రైట్, మనం ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు. ఏం చేస్తాడట? పర్వతాలని నూరుస్తాడట. ఏమండి, ఇతను మ్రానుగా ఉంటాడట. ఎవరు? దేవుడు ప్రేమించే వ్యక్తి, దేవుడు ప్రేరేపించే వ్యక్తి, నీతిని బట్టి నడుచుకునే వ్యక్తిని దేవుడు ఎలా సిద్ధం చేసుకుంటాడట. ఎలా సిద్ధం చేసుకుంటాడో? బలవంతుడుగా సిద్ధం చేసుకుంటాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు. ఏమండి, కొండలను పొట్టువలే చేయదు. కొండలను పొట్టువలే ఎవరైనా చేస్తారా మోషే బాబు? కొండలని అంటే అంతట సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. ఏమండి, ఒక మాట, ఒక స్లోగన్ ఒక ఆయన పాట రాశాడనమాట నా చిన్నతనంలో. కొండలన్నీ గుండెగా చేసి గుండెలన్నీ కరిగించేదే కండరని ఒక ఆయన మంచి స్లోగన్. అది రావట్లేదు కానీ మంచి నేడు మనకి సీఎంగా ఉన్న డిప్యూటీగా ఉన్నటువంటి సీఎం గారి కొరకు ఒక ఆయన రాశారనమాట. బండలన్నీ కొండలన్నీ చేసి పిలిచేదేరా శక్తి అనేటువంటి ఒక స్లోగన్తో మాట్లాడతారనమాట ఆయన. అలా ఇక్కడ దేవుడు కూడా, దేవుడు ప్రేరేపించే వ్యక్తి ఎలా ఉంటాడట? కక్కులు పెట్టుబడి పెట్టి పదును గల క్రొత్త మ్రానుడుగా నిన్ను నియమించున్నాను. దేవుడు అలా నియమిస్తాడట. అంటే అంత శక్తిని, అంత సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను. అంటే నువ్వు అలా ఉన్నావు అని అంటే నిన్ను ప్రేరేపించేది, నిన్ను ప్రేరేపించేది, నువ్వు చేసే పని వెనకాల ఒక శక్తి నీ వెనకాల ఉందని ఇతరులకు గుర్తించేటట్టుగా దేవుడు వాడుకుంటాడు. అది ఉదాహరణకు సంసోన్ గారు ఉన్నారు. సంసోన్ గారు ఏం చేశాడు? ఆయన సింహాన్ని రెండుగా చీల్చేశాడు. ఆయన ఒక సింహాన్ని, కొదమ సింహాన్ని రెండుగా ఎలా చీల్చగలిగాడు? అమ్మ బాబో, ఈయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఎలా చంపగలిగాడు? అంటే ఈయన సామాన్యమైనటువంటి మనిషి కాదు. దావీదు గారు యుద్ధానికి వెళితే 10,000 మందిని తలలు నరికేవాడట. 10,000 తలలు నరికి అప్పుడు యుద్ధాన్ని జయించుకుని ఇంటికి వచ్చేవారట. ఆయన కొరకు అలా వ్రాయబడింది. అంటే దేవుడు వాడుకునే వ్యక్తి అంత బలంగా ఉంటాడు. ఏమండి, అలాగే యేసుక్రీస్తుల వారు కూడా తన శిష్యులకి అందరికీ కూడా అధికారాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఏమండి, సామర్థ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళంతా ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించండి అని. అలాగే దేవుడు వాడుకునేటువంటి వ్యక్తి కూడా ఎలా ఉంటాడనంటే, ఇదిగో సింహాల్ని రెండుగా చీల్చేటువంటి వాడిగా ఉంటాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడని మనకి ఇక్కడ ఈ భాగాల్లో మనకి కనబడుతుంది. అలాగే 25వ వచనం కూడా చదువుదాం ఒకసారి.
అంటే దేవుడు పిలుచుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడా అనంటే పొదును గల మ్రానుగా ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తికి అందరూ లోబడాల్సిందే. ఆ వ్యక్తికి అందరిని ఆ వ్యక్తికి దేవుడు అప్పగిస్తాడు. అంత సామర్థ్యాన్ని ఇస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మనము కూడా దేవునిలో ఇన్ని గొప్ప దేవునిలో ఇన్ని ఆశ్చర్య కార్యాలు గొప్ప ఉన్నదప్పుడు మనం ఎందుకు చిన్న చిన్న వాటిల్లో కొరకు మనం ప్రలోభాల్లో పడిపోయి మనం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూడలేకపోతున్నాం. అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెడతాది అనమాట ఇప్పుడు పాపము. ఎందుకనంటే ఈ పరిశుద్ధ కార్యాల్లో వేటిలోనూ మనం పాలు పొందుకోకుండా సులువుగా చిక్కులు పెట్టేటువంటి దుష్టుడు మనల్ని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలోనికి నడిపిస్తాడు. కనుక దాని నుంచి మనం బయటికి రావాలి. ఇంకా దేవుడు వాడుకునే వ్యక్తిని ఆయన ఎలా నిలబెడతాడో 25వ వచనం కూడా చూద్దాం. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను. ఎక్కడి నుంచి రేపుతున్నారట? ముందేమో తూర్పు దిక్కు నుంచి పిలుచుకున్నాడు. ఈసారి ఎక్కడికి వెళ్ళాడు? ఉత్తర దగ్గరికి వెళ్ళాడు. ఏ బాబా అక్కడ ఎవరు ఉన్నారు ఆయనకి నచ్చిన వారు అని అంటే ఆయన ఇష్టం. ఆయన ఏ పక్క నుంచి పిలుచుకుంటాడో ఎలా పిలుచుకుంటాడో మనకు తెలియదు. ఏమండి ఉదయానికి ఎవరిని పిలుచుకుంటాడో మనకు తెలియదు. చనిపోతున్నారు కదా చాలామంది. నరులారా తిరిగి రండి అంటారు ఆయన. ఎక్కడి నుంచి పిలుచుకోవచ్చు, లేకపోతే వేరే దిక్కుని పిలుచుకోవచ్చు. ఎంతోమందిని పిలుచుకుంటున్నాడు కదా దేవుడు మరణం ద్వారాగా. ఎంతోమందిని పంపుతున్నాడు కదా తన సేవ ద్వారాగా. ఎంతోమంది పరిచారకులు పంపుతున్నారు. ఇదే మార్చి నెలలో మన క్రైస్తవ ఒక మంచి సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఈ మాసంలోనే చనిపోయారు. ఆయన పిలుచుకున్నాడు దేవుడు. నరలారా తిరిగి రండి అనగానే ఆయన వెళ్ళిపోడు. అలాగే దేవుడు వాడుకునే వ్యక్తి, దేవుడు ప్రేరేపించే వ్యక్తి ఏం చేస్తున్నాడట? ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించు వాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడట ఆయన? ఉత్తర దిక్కు నుండి వస్తున్నాడు. ఏమండి ఒకడు బురద త్రొక్కునట్లు, కొమ్మరి మన్ను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులను ఏం చేస్తాడనమాట? త్రొక్కేస్తాడు. ఎవరు అతని దగ్గర నిలబడే అవకాశమే లేదు. సాతానుని దేవుడు శీఘ్రంగా మీకు రాళ్ళ క్రింద చితక త్రొక్కించునుగాక. ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని విరిగి సైన్యాధిపతులను, సైన్యాలను, రాజ్యాలను చితక త్రొక్కేశారు వాళ్ళు. ఈరోజు ఏం చేయాలి తెలుసా? నువ్వు చితక త్రక్కాల్సింది ఏంటంటే ఈ దేహాన్ని దేవుని మహిమ కొరకు చితక కొట్టాలన్నమాట. ఇది శరీర కోరికలు కోరుతూ ఉంటుంది. ఆ శరీర కోరికలకి వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని కట్టి ఈ కట్టెను అనపబెట్టి దేవుని మహిమ కొరకు నిలబెట్టాలి. ఆయన లేచేసారా? అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. ఈరోజు వాక్యంతో నీ దేహాన్ని నలగొట్టుకోవాలి. ఆ రోజు దేవుడు తన మహిమ కొరకు ఈ రీతిగా ఆయన చిత్తాన్ని ప్రజల పట్ల జరిగించుకోవడానికి ఆయన ప్రయాసపడినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇక మనకి సమయం అయిపోతుంది కనుక 2 మాటలతో మనం క్లోజ్ చేసుకుందాం. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి భాగాలు ఏమైనా అంటే దేవుడు తన సేవకుని పిలుచుకుంటానంటున్నాడు. తన సేవకుడికి ఎలాంటి భరోసాని ఇస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు వరకు దేవుడు ప్రేరేపించే వ్యక్తి, దేవుడు రేపే వ్యక్తికి దేవుడు ఇచ్చే సామర్థ్యాలు మనకు కనబడుతున్నాయి. మోషేబాబు అందరి సామర్థ్యాలు ఒకే రీతిగా ఉండవు. ఒక్కొక్కరి సామర్థ్యం ఒక్కొక్క రీతిగా. యేసుక్రీస్తుల వారు ఆయన ఒక ఉపమానం చెప్పారు. దేశాంతరం వెళ్ళిపోతూ ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 తలాంతును ఎవరి సామర్థ్యం చెప్పును వానికి ఇచ్చాడట. అలాగే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానాలు కూడా మనం అన్నీ పొందుకోవాలి. అయితే ఇప్పుడు ఎదుటి వారికి ఉన్నాయని మనకు లేవని మనం చింతించకూడదు. మనకు ఉన్న దానితో మనం ఏం చేయలేం? వెరీ గుడ్. అలాగే ఇప్పుడు ఈ స్కిల్స్ అన్నీ కూడా దేవుడు తన సేవకులకి బహుమానాలుగా ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు వాడుకునేటువంటి సేవకుడి గురించి మాట్లాడుతూ 8వ వచనం నుంచి చదువుదాం కొన్ని మాటలు. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, అంటే తన పూర్వీకులందరినీ పిలిపించుకుంటూ వస్తూ నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు ఒక వ్యక్తిని. చూడండి. బూదిగంతములు నేను పట్టుకుని దాని కొల నుండి పిలిచిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకుంటున్నాను. ఇప్పుడు నేడు మీ నా అందరితో చెప్తున్నాడు అనమాట. దేవుడు మనల్ని ఏం చేశాడట? మోషే బాబు
ఏర్పరచుకున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఇందాక ఒక ఆయన ప్రేరేపించాడు, నీతిని బట్టి రేపాడు అని అనుకున్నాం. ఆయన్ని ఎలాగైతే నిలబెట్టాడో ఈరోజు నిన్ను నన్ను కూడా అలా నిలబెట్టుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు నేను నీకు తోడై ఉన్నాను. లెక్క పెట్టను మొదటిగా, నేను నీకు తోడై ఉన్నాను. తర్వాత భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. రెండోది ఏంటి? భయపడొద్దు. మొదటిది ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను. రెండోది ఏంటి? భయపడొద్దు అని అంటున్నాడు. మూడోది ఏంటి? దిగులు పడొద్దు అని అంటున్నాడు. మూడోది ఏంటి నాయనా? దిగులు పడవద్దు. మొదటిది ఏంటి? మొదటిది ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై రెండవది ఏంటి? నేను నిన్ను బలపరుతును. మూడోది ఏంటి? నేను నీకు సహాయం చేసేవాడినై ఉన్నాను. చూడండి, మొదటిగా నేను నీకు తోడై ఉన్నాను, రెండోది భయపడొద్దు అంటున్నాడు, మూడోది దిగులు పడొద్దు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నేను నిన్ను ఆదుకుంటాను. ఎందుకనంటే నేను కాబట్టి నిన్ను పిలుచుకున్నాను కనుక. మరి ఆయన పిలుచుకునేటప్పుడు కొన్ని అవమానాలు ఎదురవుతాయి. యేసుక్రీస్తుల వారు అన్నారు, మీరు నా నామం నిమిత్తం అన్ని జనులెల్లా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనము ధన్యులు అవ్వాలి అని అంటే కొన్నింటిని దైవికంగా కొన్నింటిని మనం అనుభవించాలి. ఏమండి, ఈ లోకంలో సిరులు సంపదలు సంపాదించాలని అంటే కొన్నింటిని అవయవాలు పోగొట్టుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కొన్నింటిని సంపాదించుకోవడానికి కొన్నింటిని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఈరోజు వాస్తవానికి మనం అనకూడదు కానీ జీవనోపాధి పనులు వెళ్తూ కొంతమంది ఇబ్బందులు పడిన వారు ఉన్నారు. బైక్ యాక్సిడెంట్లు జరిగిన వారు ఉన్నారు, కాళ్ళు ఎరగొట్టుకున్న వారు ఉన్నారు, చేతులు విరిగిపోయిన వారు ఉన్నారు. ఏమండి, లోక సంబంధంగా జీవనోపాధిని బిడ్డలను బతికించుకోవడానికి, బిడ్డలను పెంచుకోవడానికి, కుటుంబాలు కట్టుకోవడానికి ప్రమాదాలను సైతం లెక్క చేయట్లేదు కదా. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలు కూడా మనకి ఏమి ఎదురవుతాయి అంటే అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతుంటాయి. అందుకనే దేవుడు ముందుగానే తన సేవకుని పిలుచుకున్నప్పుడు నేను పిలుచుకుంటానని అన్నాడు కదా, పిలుచుకున్నాడు కదా. పిలుచుకున్న వాడికి ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు మొదటిగా. రెండవది అంటున్నాడు, నేను నీకు దేవుడిని అన్నాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఎందుకనంటే నేను మీకు తోడుగా ఉన్నదాడు మీకు భయం ఏంటి? ఉదయం మా నాన్న లేకగానే అన్నం పెడతాడు, లేకపోతే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తాడన్న ధైర్యం మీకు ఉంది. నేనే చచ్చాను అనుకోండి, మీకు ఏముంటుంది? అప్పుడు భయం ఉంటుంది. ఉదయం అయితే మా నాన్న తీసుకెళ్ళేటప్పుడు మేము ఎలాగ వెళ్ళాలి? బస్సు ఎక్కాలి, లేకపోతే ఆటో ఎక్కాలి, ఏమి ఎక్కాలి అన్నటువంటి ఆందోళన ఉంటుంది. అలాగే దేవుడు పిలుచుకున్నటువంటి వారిలో కూడా కొన్నింటికి ఏం కలుగుతాయి అంటే కొన్నిసార్లు భయాలు కలిగితాయి. ఆయన మనం భయపడకూడదు. నా దేవుడు నాతో ఉంటానన్నాడు కదా, నేను ఈ చిన్న వాటికి ఎందుకు భయపడుతున్నాను అన్నటువంటి ఆలోచన నీకు రావాలి మొదటిగా. ఇంకా చదువుతాను చూడండి. దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేవాడిని అన్నాడు. సహాయం చేస్తాడట. ఈరోజు ఎవరికి ఇవ్వగలరండి మానవ దేహాలకు ఆరోగ్యాన్ని? ఈరోజు ఆరోగ్యాన్ని పొందుకుని దేవుని యొక్క సహాయంతో ఎంతో పరిచర్య చేస్తున్నారు, ఎంతో పనులు చేస్తున్నారు ఉపాధి నిమిత్తము. కనుక ఇంకా అంటున్నాడు, నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఆదుకున్నటువంటి తర్వాత, దేవుడు తోడే ఉన్న తర్వాత, దేవుడు సహాయంగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నప్పుడు కొన్ని మాటలు ఇక్కడ కింద పడుతున్నాయి. నీ మీద కోపపడు వారందరూ కూడా విస్మయం పొందుదురు. దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తుల్ని కొంతమంది దూషిస్తూ ఉంటుంటారు, తెలియక అర్థం చేసుకున్నటువంటి తర్వాత నీ మీద కోపపడిన వారందరూ ఏమవుతారట మోషే బాబు? సిగ్గుపడతారు. నీతో వాదించు వారందరూ కూడా ఏమైపోతారట? మాయమై నశించిపోతారంటున్నారు. అలా ఉండొద్దులేండి. ఏమంటే నీతో కలహించు వారిని నీ వెదుకుదువు కానీ వారు కనబడరట. నీతో కలహించు వారిని అంటే దైవపరంగా దేవుడు ఉన్నాడని నువ్వు రుజువు చేస్తున్నప్పుడు, మరొక వ్యక్తి లేడని రుజువు చేస్తున్నప్పుడు, వారు జరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. నీవు కలహించు వారిని వెతుకుదువు కానీ వారు కనబడరు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు. నీ దేవుడైన యెహోవా నగు నేనే, భయపడొద్దు, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను అని అంటున్నాడు ఆయన. మన కుడి చేతిని ఏం చేస్తున్నాడట? పట్టుకున్నాడు. అందుకనే సెకండ్ గ్లాడ్ యూ మీట్ యూ అని అంటారనమాట. గ్లాడ్ యూ మీట్ యూ అంటూ ఉంటారు. గ్లాడ్ యూ మీట్ యూ, చెయ్య కలుపుకుంటారు. నేను నీకు తోడై ఉన్నాను అన్నటువంటి భరోసా. దేవుడు కూడా అంటున్నాడు, గ్లాడ్ యూ మీట్ యూ మై డియర్ సన్ అని అంటున్నారు ఆయన. కనుక మనం కూడా ఏం చేయాలనంటే, ఇదిగో మనం కూడా ఎలా ఉండాలంటే, ఇంకో నీ కుడి చేతిని పట్టుకున్నాను అన్నదప్పుడు మనకి ఇంకా భయం ఏంది?
భయం లేదు నాయన. ఇంకా చూద్దాం చూడండి. నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలులు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. దేవా, ఎక్కడ సహాయం చేస్తావు తండ్రి? ఈ మార్గం లేదు కదా, మార్గం మూతపడిపోయింది, నాకు ద్వారాలన్నీ కప్పడిపోయినాయి, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను కొండలతోటి చూస్తానన్నాడు దావీదు మాట్లాడుతూ. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండలతోటి చూస్తున్నాను తండ్రి. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సహాయం పంపేది ఆయన, పోషించేది ఆయన. ఆకాశ పక్షులు చూడ విత్తవోకు ఇవు గురుసులు లేవు, వాడు కూర్చుకొని ఆయన నువ్వు వాటిని పోషిస్తున్నావు కదా, వాటికంటే శ్రేష్ఠుడు రా నాయన, నా కన్నా, నా బిడ్డ, నా కొడుక అని దేవుడు అంటున్నాడు. చూసారా, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి సహాయం చేయగలుగుతాడు, ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ సహాయం చేయగలుగుతాడు అంటే సింహాల గుహలో వేశారు దానియేలు గారిని. ఎక్కడ వేశారు దానియేలు గారిని? సింహాలు ఉండేయాలి ఆయన అసలు రూల్గా. సింహాలు ఏం చేస్తాయి? మనుషుల్ని ఆడుకుంటాయి మనుషులతోటి. ఇప్పుడు వచ్చిన వాటిని ట్రైనింగ్ ఇస్తున్నారు కనుక ఆడుకుంటున్నాయి. అప్పుడు ట్రైనింగ్లు ఏమీ లేవు. అప్పటికి ఆహారం లేక బోన్లో ఉంటుండే అనమాట. ఎవడన్నా తప్పు చేస్తే వాడిని సింహాల బోన్లో వేసేసేవారు. శిక్షకు అది. అని లాక్కు పీక్కు తింటే ఈ పాపాన్ని ఎందుకు చేశాను, ఈ నేరం ఎందుకు చేశాను రా బాబు అని అనుకుంటూ ఉండేటువంటి వాడు. ఇప్పుడు సింహాల బోన్లో వేసినటువంటి ఆయనకి విడుదల కలుగుతుందా? కలగదు అసలు వాస్తవానికి చూసుకుంటే. కానీ దేవుడు ఏం చేశాడు అక్కడ? ఆశ్చర్యం చేశాడా చేయలేదా? చేశాడు. తన సేవకుల్ని పిలుచుకున్నాడు కనుక తన సేవకుల్ని అవమానపరిచేటట్టుగా చేయడు, ఆశ్చర్యపడేటట్టుగా చేస్తాడు తన బిడ్డల్ని. పౌలు గారు, శీల గారు వాక్యం చెబుతున్నారు, వేసేసారు ఎక్కడ? చెరసాల్లో. మధ్యరాత్రి వేళ పాటలు పాడి ఏం చేశారు? దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు, చెరసాల్లో తెరిచాడు, భూకంపం వచ్చేటట్టుగా చేశాడు. పేతురు గారిని చెరలో వేశారు. అక్కడ కూడా ఏమొచ్చింది? మధ్యరాత్రి వచ్చి దేవదూత వచ్చి అతను బయటికి తీసుకుని వచ్చి సమాజంలో నిలబెట్టింది. వాళ్ళందరికీ వచ్చిన వారి అందరికీ ఆశ్చర్యం. దేవుడు కార్యాన్ని చేసేది దేవుడు. మనం ఏముంచాలి? నమ్మకం, విశ్వాసం ఉంచాలంటే ఆయన పిల్లలుగా. చూద్దాం దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఆయన హస్తం ఎలాంటి కార్యాలు చేస్తుందో ఒక మంచి మాటను మనం చదువుదాం. 19వ వచనం చదువు చూడండి. 41వ అధ్యాయం 19వ వచనం చదవగలరా? చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను. ఏమంటే చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేస్తాడట. మెట్టలు అంటే పెద్ద పెద్ద మెట్లు అనమాట. కొండలు అంటారు ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలంటే. మెట్టలు అంటారు అనమాట. ఏంటి బాబు అంత మెట్ట ఉందని అంటుంటారు. దిబ్బలో ఎత్తైనటువంటి ప్రాంతాలని మెట్టలతో పోలుస్తారనమాట. ఇప్పుడు అలాంటి మెట్టల మీద ఏం చేస్తాడట ఆయన? నదులను పారజేస్తాడు. నీళ్ళని కాదు, నదులను పారజేస్తాడంట. అంటే దేవుడు అంత ఆశ్చర్యకరుడు అని. మనకేటి నమ్మకానికి అసలు ఆశ్చర్యం కనపడదు అంటే మనం అసలే నమ్మట్లేదు దేవుడు, అసలేని నమ్మట్లేదు కనుక ఇన్ని వాగ్దానాల ద్వారాగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మరలా బలపడేటట్టుగా చేస్తున్నాడు. చూద్దాం. లోయల మధ్యను ఓటలను ఉబక చేయను. లోయలు కిందకి చూస్తే లోయ, మెట్ట మీదకి వెళ్ళగానే కిందకి చూసాం అనుకోండి లోయగా కనబడుతూ ఉంటుంటారు. ఈసారి సనని బనని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూద్దరు. కానీ ఈసారి ఎక్కరకుండా అక్కడికి వెళ్ళి పైనుంచి చూడగానే ఎలా కనబడుతూ లోయగా కనబడుతూ ఉంటుంటుంది. ఆ లోయల్లో దేవుడు ఏం చేస్తాడట? లోయల మధ్య ఓటలను ఉబక చేయను, అరణ్యమును నీటి మడుగా చేస్తాడట. అరణ్యాన్ని ఏం చేస్తాడట? నీటి మడుగుగా చేస్తానంటున్నాడు. ఎండిన నేలను నీటి బొగ్గలుగా చేయను. ఎండిన నేలను ఏం చేస్తాడట? అంటే ఎండిన నేల అంటే ఇంకా నీరు పడే అవకాశం లేని చోట కూడా నీటి బొగ్గలు పడేటట్టుగా చేస్తాడట దేవుడు. నేను అరణ్యములో దేవదారు వృక్షాలను మొలిపిస్తానన్నాడు. చెట్లే నేను గొంజి చెట్లను, తైల వృక్షములను నాటిస్తానన్నాడు. అడవిలో తమల వృక్షములను, సరళ వృక్షములను నాటించేదని అంటున్నాడు. అంటే ఎలాంటి వండరస్ కార్యాలు చేస్తాడట. దేని కొరకు చేస్తాడు ఇవన్నీ? తను ఏర్పరచుకున్నటువంటి తన సేవకుడిని నిలబెట్టడం కొరకు, తన సేవకుడు మాటని నమ్మడం కొరకు కార్యాలు చేస్తాడనమాట దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు అని అంటే, దేవుని చిత్తానికి మనం లోబడితే జయ, దేవుని చిత్తానికి మనం తలదంచితే, దేవుని చిత్తానికి మనం విధేయులుగా ఉంటే ఆయన మనకి అనుగ్రహించనిది ఏది కూడా ఉండదు. ప్రతిదీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును
సాధ్యమే. కనుక ఇన్ని కార్యాలని, ఇన్ని విషయాల్ని ఆయన చిత్తాన్ని మనం వెదిగితే మనకి ఇన్ని రకాలుగా కనబడుతుంది. ఈ అధ్యాయాన్ని ఈ కోణంలో మనం ఆలోచన చేసాం. మరొక కోణంలో మరొక రీతిగా దీన్ని ఆలోచన చేయొచ్చు. మరొక రీతిగా దీన్ని వ్యాఖ్యానం చేయొచ్చు. మరొక రీతిగా దీనిని ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. వారికి ఇచ్చిన సామర్థ్యాలను బట్టి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యంతో మనము కూడా కొంత మేరకు అవగాహన చేసుకోగలిగాం. ఇక విగ్రహాలు ఏమై ఉన్నాయో చెబుతున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. ఇంకా ఇన్ని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి మనం అతిశయపడదుము. ఇప్పుడు ఇన్ని మాటలను బట్టి మనం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనము అతిశయపడాలి. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలన్నాడు కదా. మన ఇష్టాలను బట్టి, మన స్టేటస్ని బట్టి, మన సింబల్ని బట్టి అతిశయించకూడదు. దేనిని బట్టి అతిశయించాలంటే అతిశయించేవాడు దేవుణ్ణి బట్టి ఆనందించాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను తెలుసుకుని నా కొరకు జీవించి బ్రతికేటువంటి వాడిని బట్టి అతిశయించాలి అని దేవుడు మరి ఈ 41వ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన పరలోకపు ప్రేమకై నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా దేవ, మా తండ్రి, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకునిచున్నాము దేవ. ఎన్నో గొప్పవైన విలువైన మరవ విజ్ఞాన సంగతులు తండ్రి నీ దాసులమైన, నీ బిడ్డలమైనటువంటి, నీ పిల్లలమైనటువంటి మాకు నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఓదూరు క్రీస్తు సంఘం ద్వారాగా మీ సత్య వాగ్దానాలు మాకు అనుగ్రహించినందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అయ్యా, విత్తబడిన వాక్యము, వినబడిన వాక్యము మా వినికిడిలో మీరు ఫలమును తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఇన్ని రోజులుగా మేము ఎన్నో రకాలుగా, ఎన్నో రీతులుగా మీ పట్ల భయాన్ని కలిగి ఉన్నాం, భక్తిని కలిగి ఉన్నాం, విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, నమ్మకాన్ని కలిగి ఉన్నాం ప్రభు. అవన్నీ నాయన యథార్థమేనని మీరు రుజువుపరచమని నాయన మీ ద్వారాగా వాటిని గొప్ప చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీకు కృతజ్ఞతలు ప్రభా. వినవాక్యం మా వినికిడిలో 30 60 100 ఫలింపజేయండి. వాక్యాన్ని వింటున్న నీ బిడ్డల హృదయాలను మీరు తెరవండి, వారి మనసులను తెరవండి. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులనైనా సమాజానికి చెప్పగలిగే సత్తా సామర్థ్యాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తారని మేము ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అలాగే తండ్రి, రాత్రికాల సమయంలో నేను చక్కటి రీతిలో పరిచర్యలో వాడబడిన నీ బిడ్డలు ఇరుగురిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఊదురుని బట్టి, వైఎస్ఆర్ నగర్ని బట్టి, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను బట్టి, పరిశుద్ధులను బట్టి, ప్రియులైన విశ్వాసులందరిని బట్టి నైనా మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్కరునైనా మీ మీద ఆనుకుని తండ్రి, మీ మీద ఆధారపడి తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తుండగా మీ సహాయ సహకారాలు నీ బిడ్డలకి, నీ పిల్లలకి మీరు మెండుగా అనుగ్రహిస్తారని, ప్రసాదిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. తండ్రి, ఇంతవరకు జరిగిన యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘాలని, దైవ సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా.